వెల్కమ్ టు బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2024. హెచ్ఎంటీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2024 కు విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ స్పాన్సర్డ్ బై అసోసియేట్ స్పాన్సర్ ప్రకోమ్, బ్యాంకింగ్ పార్ట్నర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సపోర్టింగ్ పార్ట్నర్ ఎల్ఐసి, విజేత సూపర్ మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, గురూస్, వోల్టా, సత్యలక్ష్మి మడ్కెమ్ ప్రైవేట్ లిమిటెడ్, హిలాక్స్ మౌంటైన్ వాటర్ లైక్ ప్యూరిటీ, మావిక్ ఈవెంట్స్ అండ్ యాక్టివేషన్స్, రామ్ ఇన్ఫో అండ్ ప్రింట్ పార్ట్నర్ ది హన్స్ ఇండియా బిజ్ బజ్. ఇక హెచ్ఎంటీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ అవార్డ్ సెరమనీ ఎవ్రీ ఇయర్ కూడా మనం జరుపుకుంటున్నాం. సో ఒకసారి హెచ్ఎంటీవీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే తెలుగు మీడియా విస్తృతి ఇంతింతై వటుడింతై అన్న చందంగా దేశంలోని ఇతర మీడియాలను తలదన్నేలా దూసుకుపోతోంది. సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేసే బాధ్యత మీడియాది. ఫోర్త్ ఎస్టేట్గా విరాజిల్లుతోంది. కానీ రోజులు మారాయి. ఇప్పుడు సంచలనం ముందుకొచ్చింది, వార్త వెనక్కెళ్ళింది. నిజమేంటో తెలుసుకునే లోపు అబద్ధం గడప దాటి బయటకెళ్ళిపోతోంది. మీడియాలో ఎన్నో మార్పులు, మరెన్నో నవీకరణలు వస్తూనే ఉన్నాయి. కానీ సాంప్రదాయం నేటికి నిలిచే ఉంది. అలాంటి జర్నలిజానికి చిరునామాగా నిలుస్తోంది మన హెచ్ఎంటీవీ. వార్తా విపణిలో నిజాయితీనే పెట్టుబడిగా మోసుకొచ్చిన హెచ్ఎంటీవీ 15 ఏళ్లలో తెలుగు నేలపై ఎన్నో ఆవిష్కరణలు నమోదు చేసింది. వార్తలంటే బ్రేకింగ్ న్యూస్లు, సంచలనాలు, విమర్శలే కాదు, అంతకు మించి అని రుజువు చేసింది. ఓవైపు సోషల్ మీడియా, మరోవైపు మెయిన్ స్ట్రీమ్ మీడియాను వీక్షిస్తున్న ప్రజలకు నిష్పక్షపాత వార్తల కోసం వేదికైంది మన హెచ్ఎంటీవీ. జర్నలిజం అంటే ఎవరినో ప్రశ్నించడం, మరెవరినో నిందించడం, అర్థం పర్థం లేని ఆలోచనలను ప్రజలపై రుద్దడం కాదని ఎలుగెత్తి చాటింది. సంక్షోభ సమయంలో దశ దిశ చూపిస్తూ తెలుగు జాతిని మేల్కొల్పుతోంది. వార్త వేరు, విశ్లేషణ వేరు అని రెండింటినీ రెండు కోణాల్లో చూపిస్తూ నికాసైన జర్నలిజానికి చిరునామాగా నిలుస్తోంది. అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన నిలిచి వారి కోసం పాటుపడింది. మీడియాలో ఎన్ని మార్పులొచ్చినా నిబద్ధతను మాత్రం హెచ్ఎంటీవీ ఎన్నడూ వదులుకోలేదు. మరి హెచ్ఎంటీవీ ప్రస్థానంపై ఒక చిన్న ఏవి చూద్దాం. సమాజ హితమే లక్ష్యంగా ఏళ్ల తరబడి పేరుకుపోయిన కుళ్ళును ప్రశ్నిస్తూ వార్త ఆగదు, నిజం దాగదు స్లోగన్తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచింది హెచ్ఎంటీవీ. ప్రజల కష్టాలే ఎజెండాగా, ఆయా సమస్యల పరిష్కారమే పరమావధిగా నిత్యం ప్రజల పక్షానే పోరాడుతోంది. 15 ఏళ్లుగా ప్రజల మన్ననలు పొందుతూ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉండాలనే దృఢ సంకల్పంతో నిరంతరం కృషి చేస్తోంది. ఒక్క హెచ్ఎంటీవీ ఛానల్ 2 తెలుగు రాష్ట్రాలను 2 కళ్ళుగా గుర్తిస్తూ వాటి అభివృద్ధికి తన వంతు పాత్ర పోషించాలని నైతిక విలువలు, సమాజ శ్రేయస్సు, పర్యావరణ పరిరక్షణ అనే 3 మూల స్తంభాలుగా, నిజం, నిర్భయం, సత్యం, నమ్మకం అనే 4 పాదాల మీద ఆచరణ, అనుకరణ, అభివృద్ధి, క్రమశిక్షణ, చిత్తశుద్ధి అనే మీడియా పంచభూతాల తోడుగా జర్నలిజం విలువలను కాపాడుతూ ఆదర్శాలను కొనసాగిస్తూ అనునిత్యం సమాజ సేవకై అంకితమైంది. తెలుగు నేలపై తామర తుంపరు లాంటి మీడియా ఛానళ్లు ఎన్ని పుట్టుకొచ్చినా నీళ్లను పాలను వేరు చేయగల హంసలాగా సంచలనాలు, గ్రాఫిక్స్, గారడీలకు దూరంగా నిప్పు లాంటి నిజాన్ని మాత్రమే ప్రజలకు చేరవేస్తూ నిష్పాక్షిక వార్తలు అందిస్తూ ఆదరణ పొందింది, ఇప్పటికీ పొందుతోంది. మనిషికి ప్రాణాధారమైన జీవ వనరులను కాపాడుకునేందుకు జలం జీవం పేరుతో కార్యక్రమాన్ని చేపట్టి నీటి విలువలను చాటి చెప్పింది. నీటిపారుదల పరిరక్షణ కోసం సరైన చర్యలు తీసుకుంటే గతంలో సస్యశ్యామలంగా సాగిన సాగుబడి ఇప్పటికే కొనసాగుతుండేది. కానీ అభివృద్ధి పేరుతో సాగు విస్తీర్ణం తగ్గడం కన్నా పాలకులు, అధికారులు సరైన సమయంలో స్పందించకపోవడంతో జరిగిన నష్టమే ఎక్కువ అన్న విషయాన్ని ముక్కుసూటిగా తెలియజేసింది. జరిగిన నష్టాన్ని, ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు పరిష్కార మార్గాలను తెలియజేస్తూ
జలం జీవం అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది హెచ్ఎంటీవీ. రైతులకు నీటి కష్టాలను దూరం చేసేందుకు ఏర్పాటైన కాలువలన్నీ కుంచుకుపోయి దీన అవస్థకు చేరిన తరుణంలో కరిగిన కాలువలు అనే కార్యక్రమంతో ప్రభుత్వ యంత్రాంగంలో చలనం తీసుకొచ్చి వాటికి పూర్వ వైభవం తీసుకురావటంలో హెచ్ఎంటీవీ అవిరళ కృషిని చేసింది. కాలుష్య కోరల్లో చిక్కుకుని నిస్సారమవుతూ పుడమి తల్లి పడుతున్న ఇబ్బందులపై ఎప్పటికప్పుడు వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటపై శ్రద్ధ చూపే విధంగా రైతులకు అండగా మెరుగైన దిగుబడే లక్ష్యంగా నేల తల్లి ప్రోగ్రాంతో రైతన్నలకు బంగారు బాటను చూపుతోంది హెచ్ఎంటీవీ. విచ్చలవిడిగా అన్యాక్రాంతమవుతున్న దేవాలయాల భూములను కాపాడటానికి కబ్జాకోరుల కబంధ హస్తాల్లో చిక్కుకున్న ఆలయ స్థలాలను రక్షించటానికి జాగోరే జాగో కార్యక్రమం చేపట్టి అన్యాక్రాంతమైన ఆలయ భూములను రక్షించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. పాశ్చాత్య పరిభాష సంస్కృతి సునామీలో కొట్టుకుపోతున్న నేటి యువ కిషోరాలకు అమృతం వంటి మాతృభాషను అక్షరం రూపంలో మరోసారి రుచి చూపిస్తోంది. ఒక్క నిమిషం మాట్లాడినా అందులో 100 ఆంగ్ల పదాలు జొప్పిస్తూ అమ్మ భాషను వెనక్కి నెడుతున్న పరభాష బానిసలకు మన భాష మన సంస్కృతిలో ఉండే లీలామృతాన్ని అందించేందుకు అక్షరం మొదలుపెట్టింది హెచ్ఎంటీవీ. ఆకాశంలో సగం అవకాశాల్లో అర్ధ భాగాన్ని అందిపుచ్చుకొని మగవారితో సమానంగా పరుగులు పెట్టి మనందరికీ స్ఫూర్తినిచ్చే అతిపెద్ద శక్తి మహిళ. కుటుంబాన్ని పనిని ఒకే సమయంలో సమర్థనీయంగా నిర్వహించే శక్తి ఒక్క నారీమణులకే సొంతం. అలాంటి వారి రాజకీయ రంగ ప్రవేశాలకు దారితీసిన పరిస్థితులను ఆసక్తికర విషయాలను తెలియజేస్తూ తాము ఏదో ఒకటి సాధించగలం అనే స్ఫూర్తిని నలుగురిలో నింపే కార్యక్రమమే మగువ మగువ. చిరునవ్వుకు చిరునామాగా నిలిచే ప్రతి మగువకు ఈ కార్యక్రమం అంకితమిచ్చింది హెచ్ఎంటీవీ. 100 ఏళ్ల నాటి చరిత్ర కలిగిన మన దేవాలయాల సంపదను తెలుసుకోవడంతో పాటు ఆ ఆలయ చరిత్రను వెలికి తీసే కార్యక్రమమే దివ్యధామం. సమస్య ఎక్కడుంటే పరిష్కారం అక్కడే ఉందన్నట్టు కల్తీ నెయ్యి ఆరోపణల నేపథ్యంలో తిరుపతి శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి అంశంపై ఎవ్వరూ ఆలోచించని విధంగా ఒక అడుగు ముందుకేసి సొంతంగా డైరీ పెట్టొచ్చు కదా అన్న స్పృహను టీటీడీ యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్లటంలో హెచ్ఎంటీవీ ముఖ్య పాత్ర పోషించిందని చెప్పడానికి గర్విస్తోంది. ఇక గల్లీ నుంచి ఢిల్లీ దాకా జరిగే అన్ని ముచ్చట్లను మన యాసలోకి తీసుకొచ్చి మన భాషలో చివరి గ్రామంలో ఉన్న చివరి ఇంట్లో ముసలమ్మకు అర్థమయ్యే విధంగా వార్తలను తీసుకొచ్చే జోర్దార్ వార్తలు తెలుగు ప్రేక్షకుల మదిలో ఇప్పటికీ ఓ మైలురాయి లాంటి కార్యక్రమమే. గూగుల్, యూట్యూబ్ సెర్చ్లోనూ ఎప్పుడూ టాప్ లిస్ట్లో ఉందంటేనే జోర్దార్ వార్తల జోరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముచ్చడేందో నాకు కూడా చెప్పరాదు. ఈడ వాళ్ళు వచ్చేది కనబడతలే ఈయన పెద్ద సింగపూర్ సిద్ధాంతి. ఇలా నిత్యం ప్రజల కోసం ప్రజలతో ఉంటూ ప్రజా శ్రేయస్సు కోసం ఆలోచించే హెచ్ఎంటీవీ 4 నెలల క్రితమే అతిపెద్ద బాధ్యతను నెత్తికెత్తుకుంది. చెరువుల కబ్జాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి చెరువు భూములు ఆక్రమించిన వారి గుండెల్లో దడ పుట్టించిన కార్యక్రమం చెరువు గుండె చెరువు. పల్లెైనా పట్నమైనా మన మాటకు మన పాటకు ఉండే పతాకమే వేరు. మట్టిలో పుట్టిన మాణిక్యాలు మన యాసలో మన భాషతో తీసుకొచ్చే వన్నే ఇంకే మాటల్లోనూ చెప్పలేము. అందుకే మాట పాటతో తెలుగు జానపద కళ సంస్కృతిని ప్రోత్సహిస్తూ వస్తోంది హెచ్ఎంటీవీ.
మానవ మనుగడ చెరువు మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి చెరువును కొంతమంది సొంత ప్రయోజనాల కోసం చెరబడుతున్నారని వరుస కథనాలు ప్రసారం చేస్తుంది HMTV. దీంతో స్పందించిన ప్రభుత్వం చెరువులను కాపాడేందుకు ఒక వ్యవస్థనే ఏర్పాటు చేసిందని చెప్పేందుకు సంతోషిస్తున్నాం. నేల విడిచి సాము ఆడొద్దు, లేని ఆర్భాటాలకు వెళ్లొద్దని వార్తను వార్తలాగా ఇస్తే చాలన్నది కొందరి భావన. వార్తకు మరిన్ని హంగులు జోడిస్తే బాగుంటుంది అన్నది మరికొందరి ఆలోచన. ఆ రెండింటిని సమం చేసుకుంటూ టెక్నాలజీని అందిపుచ్చుకుని డిజిటల్ ప్లాట్ఫామ్లోనూ తనదైన ముద్ర వేస్తోంది HMTV. ప్రజా సమస్యలను, వారి కష్టాలను పాలకులకు వినిపించి కనిపించి జనాలను చైతన్యవంతులను చేసి పాలకులను ఆలోచింపజేసి సమస్యను పరిష్కరించగలిగితే చాలు అన్నదే హైదరాబాద్ మీడియా హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ సిద్ధాంతం. HMTV అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2024 ఆర్థిక వృద్ధికి, ఉపాధి కల్పన కూతమిస్తోన్న వ్యాపార వాణిజ్య దిగ్గజాలను సమున్నతంగా సత్కరిస్తోన్న HMTV ఈ ఏడాది బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్ 7వ ఎడిషన్ను ఘనంగా నిర్వహిస్తోంది. సంపదను సృష్టించడంతో పాటు ఎకానమీ ఎదుగుదలకు పాటుపడుతున్న పారిశ్రామికులను సన్మానించడం మన HMTV గౌరవంగా భావిస్తోంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథులు మరి కాసేపట్లో కేంద్ర మంత్రివర్యులు రాబోతున్నారు, రాష్ట్ర మంత్రివర్యులు రాబోతున్నారు. మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందు మన ఈ అవార్డ్ సెరమనీకి సంబంధించి ఒక చిన్న ఏవీ చూద్దాం. మే వి హ్యావ్ ద ఏవీ ప్లీజ్. తెలుగు రాష్ట్రాల్లో వ్యాపార వాణిజ్య రంగాల్లోని ప్రముఖ వ్యాపారవేత్తలను ప్రోత్సహిస్తూ వారి ప్రతిభకు పట్టం కడుతోంది. విభిన్న రంగాల్లో విశేష కృషి చేసిన వారిని గుర్తించి వారి సేవలకు తగిన గుర్తింపునిస్తోంది. నిష్పక్షపాతంగా అవార్డు జ్యూరీ సభ్యులను నియమిస్తోంది. వారే ఎన్నో విధాల వడపోత కార్యక్రమం ద్వారా అవార్డు విజేతలను నిర్ణయిస్తారు. ఎంతో పగడ్బందీగా ఈ అవార్డుల ఎంపిక జరుగుతుంది. ఎన్నో కార్యక్రమాల ద్వారా అద్భుత విజయాలు సాధించిన HMTV 2017 నుంచి బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డులను ప్రవేశపెట్టింది. తొలిసారి అవార్డుల కార్యక్రమంలోనే వ్యాపార రంగంలో కీలకమైన అవార్డులను అందించింది. మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా, ఇన్ఫ్రా, రియల్ ఎస్టేట్, స్టార్టప్, అగ్రి అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, బిజినెస్ సర్వీస్, హెల్త్ సర్వీస్, హాస్పిటాలిటీ అండ్ టూరిజం, బ్యూటీ అండ్ వెల్నెస్, ఎడ్యుకేషన్ అండ్ రిటైల్ రంగాలకు చెందిన వారికి తొలిసారి అవార్డులు అందించింది. ఈ అవార్డుల్లో హేమీలైన వ్యాపార దిగ్గజాలతో పాటు కొత్తగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి అద్భుత విజయాలు సాధించిన వారికి సైతం అవార్డులు లభించాయి. సరిగ్గా ఇక్కడే ఈ అవార్డులకు ప్రామాణికత లభించింది. దీంతో HMTV అవార్డుల ఎంపికపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. అదే జోష్తో 2018, 2019, 2021, 2022, 2023లో బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డులను టాలెంట్ ఉన్న బిజినెస్ పర్సన్స్ కు అందిస్తూనే ఉంది. HMTV అవార్డులలో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులకు విశిష్ట స్థానం ఉంది. ఎందరో ప్రముఖులకు ఈ అవార్డులు దక్కాయి. తొలి అవార్డు రియల్ ఎస్టేట్ దిగ్గజం మై హోమ్ గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు గారికి దక్కింది. ఆ తరువాత అమర్ రాజా గల్లా రామచంద్ర నాయుడు గారికి, శాంతా బయోటెక్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి గారికి, ఐటీ రంగంలో అద్భుతాలు చేసిన సెయింట్ BVR మోహన్ రెడ్డి గారికి, వైద్య రంగంలో ప్రజలకు విశేష సేవలందించిన కిమ్స్ భాస్కర్ రావు గారికి, NCLMB రవి గారికి ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు దక్కాయి. అవార్డుల ఎంపికలో HMTV ఎంతటి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందో కార్యక్రమానికి విచ్చేసే అతిథుల ఎంపికలో కూడా అంతే శ్రద్ధ తీసుకుంటుంది. 2017లో ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి M. వెంకయ్య నాయుడు, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. వారి చేతుల మీదుగా బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డులను అందించింది. ప్రగతి సాధించిన వాళ్ళను అభినందించేందుకు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన HMTVని నేను, అలాగే హన్స్ గ్రూప్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మీరు ప్రపంచవ్యాప్తంగా మీరు విస్తరించాలని నేను మీకు హృదయపూర్వకంగా కోరుతాను.
2018లో ప్రముఖ బీజేపీ నేత సుజనా చౌదరి, మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావుల చేతుల మీదుగా ఎక్సలెన్స్ అవార్డులను అందించారు. 2019లో నాటి ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్, 2021 నాటి తెలంగాణ గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిల చేతుల మీదుగా బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డులు దక్కాయి. 2022లో నాటి తెలంగాణ గవర్నర్ తమిళిసై, నాటి ఏపీ మంత్రి అమర్నాథ్ చేతుల మీదుగా బహుమతి ప్రదానం జరిగింది. 2023లో తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇలా ఎందరో ప్రముఖులు ఈ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొని హెచ్ఎంటీవీ నిష్పక్షపాతంగా అందించే అవార్డుల కార్యక్రమానికి సాక్ష్యంగా నిలిచారు. 2024 7th ఎడిషన్ హెచ్ఎంటీవీ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డుల వేడుకను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. 4 కీలక సెగ్మెంట్లలో 20కి పైగా అవార్డులను తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిభావంతులైన బిజినెస్ మెన్స్ కు సగర్వంగా అందిస్తోంది. మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ సెక్టార్, రిటైల్ సెక్టార్లతో పాటు స్పెషల్ అవార్డుల విభాగంలో ఈ అవార్డులను అందిస్తోంది. ఇందుకు గాను అవార్డుల జ్యూరీ సమక్షంలో ఈ అవార్డుల ఎంపిక ఎంతో పకడ్బందీగా జరిగింది. జ్యూరీ సభ్యులైన వ్యాపార రంగ నిపుణులు కె నరసింహమూర్తి, సి శేఖర్ రెడ్డి, డాక్టర్ వర్లు భానుప్రకాష్ రెడ్డి, ఫణీంద్ర గోటేటిల సమక్షంలో ఈ ఎంపిక ఎంతో స్పెషల్గా జరిగింది. ఎన్నో వడబోతలు, ఎన్నో చర్చలు జరిగిన అనంతరం వారు ఈ విజేతలను నిర్ణయించారు. ఈసారి బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డులతో పాటు హెచ్ఎంటీవీ బిజినెస్ సమ్మిట్ ను కూడా నిర్వహించి ఎందరికో మార్గదర్శకంగా నిలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని వ్యాపారవేత్తలను గుర్తించి ప్రోత్సహించి వారికి ఈ అవార్డులను ఇవ్వడం ద్వారా వారిలో నూతన ఉత్తేజం నింపడంతో పాటు మరింత మందికి సాయపడేందుకు, ఆ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశాలు కల్పిస్తోంది. ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డులను ఈ ఏడాది దక్కించుకున్న వారందరికీ బెస్ట్ విషెస్ చెబుతోంది హెచ్ఎంటీవీ. ప్రస్తుతం మనం బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 7వ ఎడిషన్ ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మరి ఈ అవార్డ్స్ని సెలెక్ట్ చేయడంలో వడపోతలో మన జ్యూరీ మెంబర్స్ కీలకం. మరి వారి అనుభవాన్ని, అభిప్రాయాల్ని మనం తెలుసుకుందాం. వాళ్ళని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముందుగా వి భానుప్రకాష్ రెడ్డి గారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి ప్రోత్సాహకాలు. నిజంగా ముందుగా హెచ్ఎంటీవీకి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. ఎవరైనా ఒక వ్యక్తి మంచి చేశారు అంటే, వృద్ధిలోకి వచ్చారు అంటే, వారి వెనకాల వారు ఎంత కృషి చేసి ఉంటారో ఆ కృషికి గుర్తింపు వచ్చిన రోజుని వారు మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్తారు అనేటువంటి వారి యొక్క ఆశయం నిజంగా గణనీయమైనటువంటిది. మేము జ్యూరీ మెంబర్గా ఉన్నప్పుడు చాలా మాకు హనుమంతరావు గారు పూర్తి స్వేచ్ఛనిచ్చాము. మీరు ఎవరిని చెబితే వారినే మేము పరిగణలోకి తీసుకుంటామండి అన్నారు. 100 అప్లికేషన్స్ వచ్చినాయి. ఒక్కొక్క దాన్ని మేము చూసుకుంటూ ఇది ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వకూడదు అని చేసుకోవడం జరిగింది. మీకు ఒక చక్కటి ఉదాహరణ. ఈ సందర్భంలో నా భార్య కూడా ఒక పారిశ్రామికవేత్త. రేవతి ఇంజనీరింగ్ అని మేము వీ మేక్ వింగ్స్ ఫర్ మిసైల్స్. ఇందులో చేస్తున్నప్పుడు నా అప్లికేషన్ కూడా మా భార్య పెట్టడం జరిగింది. పెడితే అందరూ యాక్సెప్ట్ కూడా చేశారు. అది అయితే అది మేము చూసినప్పుడు మా హనుమంతరావు గారేమో మాకు పూర్తి బాధ్యతను ఇచ్చేశారు. సార్ మేము రిజెక్ట్ చేస్తున్నారండి అన్నాం. ఎందుకంటే ఏజ్ ఎ జ్యూరీ మెంబర్గా నేను ఉండి ఆ అప్లికేషన్ తీసుకోవడం అనేటువంటిది సమంజసం కాదు అని. అంత గొప్పగా వడబోత కార్యక్రమం జరిగింది. ఇక్కడ నా మీ అనేటువంటి ఇది లేకుండా ఫంక్షన్లో ఉన్న వాళ్ళు ఎవరికి నిజంగా ఎలిజిబిలిటీ ఉంది అనేటువంటి వాళ్ళకి చూసి మేము ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వ్యాపార రంగంలో ఎంతోమంది ఎన్నో సాధక బాధకాలకి ఎగిరి ఎన్నింటినో ఒడ్డుకొని ఈ స్థితికి రావడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఇది సందర్భం కనుక నేను చెప్తాను.
చాలా కాలం క్రితం, ఒక 20 సంవత్సరాల క్రితం, ఒక గొప్ప పారిశ్రామికవేత్త వారి ఇంటి నుంచి బయలుదేరి వెళ్తున్నారు. డ్రైవర్ చెప్పాడు, కారులో పెట్రోల్ అయిపోయింది సార్ అన్నాడు. BMW కారులో వెళ్తుంటే, సరే పెట్రోల్ బంక్ వెళ్ళారు. ఈయన జేబు చూసుకుంటే పైసలు లేవు. డ్రైవర్ని అడిగాడు. అప్పుడు ఇట్లా క్రెడిట్ కార్డులు, ఈ జీపేలు గూపేలు ఏం లేవు అప్పుడు. సరే ఏం చేస్తారండి, ఎక్కడ దాకా వస్తుందా పెట్రోల్ అన్నాడు. సార్ ఫ్యాక్టరీ దాకా వెళ్ళొచ్చు అని చెప్పేసి, సరే ఫ్యాక్టరీ దాకా అయితే పోనీ అని చెప్పేసి ఫ్యాక్టరీకి వెళ్ళాడు. ఫ్యాక్టరీకి వెళితే ఆయన లైట్ వేసి ఏసీ వేద్దామంటే అక్కడ స్విచ్ కరెంట్ రావట్లా. ఏమైందా అంటే, సార్ కరెంటు బిల్లు కట్టలేదని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు సార్ ఫీజు అన్నారు. ఏం చేయాలో తెలియదు. కుర్చీలో కూర్చున్నాడు. ఎదురుగుండా ఒక నోటీస్ ఉంది, బాబు ఇన్కమ్ ట్యాక్స్ 35 లక్షలు కట్టాలి అని చెప్పేసి. ఇది పరిస్థితి. తర్వాత ఇంకా చెప్పక్కర్లే, వర్కర్లు పని చూసుకుని ఏమండి మాకు జీతాలు పెంచాలి, బోనస్ ఇవ్వాలి. తర్వాత అటువంటి పరిస్థితుల్లోంచి ఆ ఇండస్ట్రీ ఎలా తట్టుకుని బయటకు వెళుతుంది అనేది వేరే కథ. అయితే ఒక సక్సెస్ఫుల్, ప్రతిదీ మనం ఒక సక్సెస్ వైపునే చూస్తూ ఉంటాం. వాళ్ళు పడినటువంటి అనేకమైనటువంటి బాధల్ని ఎలా దాటుకు వచ్చారో వారికి ఈ చిన్న ప్యాటింగ్ ఆన్ ద బ్యాక్ రియల్లీ వాళ్ళు మరిన్ని వండర్స్ చేయగలుగుతారనడంలో ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇది జరిగినటువంటి వ్యక్తి, వారి పేరు అవన్నీ మనకి ఇప్పుడు అప్రస్తుతం, దాని గురించి మనం చెప్పక్కర్లేదు. బట్ అటువంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి ఇండస్ట్రీస్లో జరగడానికి. మరి ఈ రోజుని మీరు చూసే ఉంటారు, ఎంత గొప్ప టెక్నాలజీ అంటే నాకు ఈ సందర్భంగా వచ్చింది కనుక, మహర్షి టెక్నాలజీ మన ఎదురుగుండానే ఉన్నారు. ఆయనకి కలిగినటువంటి గొప్ప అనుమతి ఆమంచి బాలసుధాకర్ శాస్త్రి గారు. నేను చూసిన అతి గొప్ప కంపెనీ అది, నానో టెక్నాలజీ. ఈరోజు మనం చూస్తున్నాం, ఫ్లైట్స్ చేస్తున్నాం, మిసైల్స్ చేస్తున్నాం, ఎన్నో చేస్తున్నామని. ఏనాడో ఉన్నటువంటి పుష్పక విమానం లాంటివి ఎలా జరిగినాయి, ఏమేం మెటీరియల్స్ వాడారు అని వారి జీవితాన్ని మొత్తం దానికోసం అంకితం చేసి ఈరోజు మన ముందర ఉన్నారు. అటువంటి వాళ్ళని మనం తీసుకొచ్చి ఇక్కడ అవార్డు ఇవ్వడం అనేటువంటిది నిజంగా చాలా గొప్ప గణనీయమైనటువంటి విషయంగా నేను చెప్తూ ఉంటాను. ఒక్కసారి ఆమంచి బాలసుధాకర్ గారు మీరు లేచి నిలబడితే మన జనాలు ఎట్లాగా మీరు అవార్డు మీద చూస్తారు. గివ్ ఏ గుడ్ క్లాప్స్ ఆఫ్ అప్లాస్ టు సచ్ ఎ గ్రేట్ పర్సన్. అలాగే చిన్నవాడైనా కూడా నాకు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి తెలుసు, రఘువంశీ అని చెప్పేసి. ఈజ్ జస్ట్ 42-43 ఇయర్స్. నిన్ననే ఐ థింక్ వాళ్ళకి ఆదిబట్లో ఒక ఇండస్ట్రీ కూడా ఓపెన్ చేశారు. 1200 మందికి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తున్నారు. చాలా దూసుకుపోతూ ఉన్నాడు ఏకట్లో విధంగా. మన వంశీ లేచి నిలబడమని చెప్పేసి ఒక్కసారి అడుగుతూ ఉన్నాను. సచ్ ఎన్ యంగ్ గాయ్ రియల్లీ అండి. ప్రతి అవార్డు వెనుక కూడా ఎంతో గొప్పతనాలు దాగి ఉన్నాయి వీళ్ళందరి దగ్గర కూడా. దే డిజర్వ్స్ ఇట్, ఇటువంటి అవార్డ్స్ ఇవ్వటం అనేటువంటిది. ఇక మన జీకే వెంకటేష్ గారి గురించి అయితే మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన ఒక ఆదర్శ పురుషుడే. ఎంతోమందికి నిజంగా ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎదిగినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వెంకటేష్ గారు కూడా, వెంకటేష్ గారు అవార్డు అంటే ఇంక మేము ఇంక చూసేది కూడా ఏం లేదు అందులో. ఎందుకంటే మీరే ఎంతోమందికి ఈజ్ ఎ రియల్లీ బాండ్ ఆఫ్ ఇట్. ఇటువంటి సచ్ అవార్డ్స్ రియల్లీ ఈ జ్యూరీలో ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మాకు హెచ్ఎం టీవీ అనేటువంటి వాళ్ళు ఎంత క్లియరెన్స్ ఇచ్చారంటే, మీ ఇష్టం సార్, యూ సెలెక్ట్ ఇట్ వాట్ ఎవర్ యూ వాంటెడ్. సో ఇండస్ట్రీ చేయడం అనేటువంటిది ఎంత కష్టం, అందులోంచి ఎంత బాగా పైకి వచ్చారనే దానికి మేము శేఖర్ రెడ్డి గారు, నరసింహమూర్తి గారు, పాలరెడ్డి గారు అందరం కలిసి ఒక టీం లాగా దీన్ని ఒక 1 వీక్ పాటు రాత్రి పొగలు చేసుకుంటూ వచ్చామండి. రియల్లీ సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆఫ్ us, and thank you very much for HM TV, such a great occasion and great awards they are giving it to him. Thank you one and all. Namaste. One more jury member, Narasimhamurthy garu. అందరికీ నమస్కారం. ఫణీందర్ గారు చక్కగా ఈ అవార్డ్స్ సెలక్షన్ టైంలో వచ్చిన కష్టాలు చెప్పారు, ఎంత శ్రమ అయింది, ఎలా చేశామని చెప్పి. ఐ ఓన్లీ వాంట్ టు సే ఎ ఫ్యూ వర్డ్స్. ఫర్ లాస్ట్ 44 years I am in the profession. All these years businesses are passing through up and downs.
Post-2000, after the globalization, the business cycles have become more frequent. ఈ రోజు బాగుంటుంది, మొన్న నష్టం వస్తుంది. For sustaining success is a difficult task in the present day business environment. I am very happy మీరంతా ఇంతమంది బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు 27 మంది అనుకుంటాను, 27 మంది ఇక్కడ ఉన్నారు. అఫ్ కోర్స్ టీజీ వెంకటేశ్వర చెప్పక్కర్లేదు, ఆయన చాలా సంవత్సరాల నుంచి ఆ ఇండస్ట్రీ స్టార్ట్ చేసి కష్టాలన్నీ చూసి ఇప్పుడు ఆయనతో మాడుతున్నాను వాట్ ఆర్ ద అప్స్ అండ్ డౌన్స్ అని చెప్పి. Caustic soda industry is having lot of frequent ups and downs since its product goes to another industry. Ilanti situations lo you all survived, you all innovated. So unless you have continuous operational excellence, unless you have continuous cost excellence, you should have benchmarks and you have to beat the benchmarks. Ala ante gan meer sustain kaleru. I wish all the awardees, the successful people to sustain the success and take many more awards. All the best అండి. సిమిలర్లీ HMTV వారు హనుమంతరావు గారు ఈ విధంగా కంటిన్యూస్గా ఏదో చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఇండస్ట్రీని చేస్తున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ మీకు అందరి తరఫున ధన్యవాదాలండి. HMTV వారికి ఎక్సలెన్స్ వచ్చిన వాళ్ళ అవార్డ్స్ తరఫున మా కమిటీ తరఫున మీకు ధన్యవాదాలు. చాలా బాగా చేస్తున్నారు, ఇది ముదాభావం. నేను ఆల్మోస్ట్ 4-5 కంపెనీస్లో 4-5 years నుంచి నేను చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ యూ అండి. సెలవు. థ్యాంక్ యూ. Jury member Shekhar Reddy garu. Sir, please come on to the dais. Good evening to all of you. I think jury members explain cheyadam jarigindi. There are in every sector there are many people chaala baga chesina vallu unnaru. Kabatti andariki awards ivalem. Maybe next edition lo వాళ్ళ పేర్లు డెఫినెట్గా వస్తాయి. ఇప్పుడు లిమిటెడ్ ఉంది టైం కూడా, చీఫ్ గెస్ట్ కూడా మనం ఎక్కువ నెంబర్స్ కూడా ఇవాళ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కూడా ఇవ్వడానికి కూడా మాకు ఆ విధంగా ఇవ్వలేదు పర్మిషను. సో లిమిటెడ్గా చేసినాము. మేబీ నెక్స్ట్ ఎడిషన్లో వీ విల్ మేబీ వెరీ ఫ్రీక్వెంట్లీ విల్ డూ ఇట్. బట్ చేసినంత వరకు మాత్రము వీ ఫీల్ యాజ్ అ జ్యూరీ వెరీ హానెస్ట్లీ we did our job. I think you will be seeing the presentation of awards చూస్తారు, అప్పుడు then you will appreciate the jury. Thank you very much. Thank you, sir. Thank you very much. Great political leader, dynamic leader, టీజీ వెంకటేష్ గారిని స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము, సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. భిన్న ధృవాలైనటువంటి వ్యాపారం, రాజకీయం రెండింటినీ సమానంగా నడుపుతూ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా, సేవా దృక్పథం కలిగిన రాజకీయవేత్తగా మన్ననలు పొందిన నాయకుడు టీజీ వెంకటేష్ గారు. శ్రీ రాయలసీమ ఆల్కలీస్ అలైడ్ కెమికల్స్ అనే కాస్టిక్ సోడా ఫ్యాక్టరీతో వ్యాపారం ప్రారంభించి శక్తివంతమైన కాల్షియం హైపోక్లోరైడ్ విద్యుత్ ప్రాజెక్టులు, జంతువుల వ్యాక్సిన్ల తయారీ, పెద్ద ఎత్తున ఉప్పు ఉత్పత్తి చేసే యూనిట్లు, సినిమా థియేటర్లు, స్టార్ హోటళ్లను ఏపీ, కర్ణాటక, తమిళనాడులో విస్తరింపజేసిన బిజినెస్ టైకూన్, ముక్కుసూటిగా మాట్లాడే గ్రేట్ పొలిటికల్ లీడర్ టీజీ వెంకటేష్ గారు. ఫస్ట్ కేటగిరీ బెస్ట్ క్యాపిటల్ గూడ్స్ మెషిన్స్. ది అవార్డ్ గోస్ టు ఎంఎస్ అగర్వాల్ ఫౌండరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంఎస్ లైఫ్ స్టైల్. హెచ్ఎంటీవీ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ లో భాగంగా బెస్ట్ క్యాపిటల్ గూడ్స్ మెషిన్ విభాగంలో ఎంఎస్ అగర్వాల్ ఫౌండరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంఎస్ లైఫ్ స్టైల్ కంపెనీకి అవార్డు దక్కింది. ఈ అవార్డు కంపెనీ CEO మిస్టర్ గౌతమ్ జనీర్లాల్ అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్. అండ్ ద నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ అగ్రి డ్రోన్. ద అవార్డ్ గోస్ టు మారుతి డ్రోన్స్. ప్లీజ్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. ప్రతిష్టాత్మకమైన హెచ్ఎంటీవీ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ లో భాగంగా బెస్ట్ అగ్రి డ్రోన్ విభాగంలో మారుతి డ్రోన్స్ కంపెనీకి ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డును కంపెనీ CEO మిస్టర్ ప్రేమ్ కుమార్ బిస్లావత్ అందుకుంటున్నారు. ప్లీజ్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. And the next category, best food processing. The award goes to Ravi Foods Private Limited.
కంపెనీ ప్రెసిడెంట్ మిస్టర్ అంకిత్ అగర్వాల్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. హెచ్ఎంటీవీ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ లో భాగంగా బెస్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ విభాగంలో రవి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డును అందుకుంటున్నారు అంకిత్ అగర్వాల్ గారు, కంపెనీ ప్రెసిడెంట్ వీరు. కంగ్రాచులేషన్స్. And the next category, Best Fertilizer Chemicals, Tricom. Sir, please come on to the dais. HMTV Business Excellence Awards లో భాగంగా Best Fertilizers Chemicals విభాగంలో ట్రైకోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డును కంపెనీకి చెందిన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ పోసాని నాగేశ్వరరావు అందుకోనున్నారు. సార్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. తెలుగు రాష్ట్రాల్లోనే బెస్ట్ ప్రోడక్ట్స్ అందిస్తూ తెలుగు రైతుల మన్ననలు పొందుతున్నారు వీరు. కంగ్రాచులేషన్స్. And the next category, Best Building Material. The company is Praco. Praco for quality homes. Oh, congratulations. Praco కంపెనీ ఈ అవార్డు దక్కించుకుంది. ఈ అవార్డు కంపెనీ డైరెక్టర్ మిస్టర్ ప్రశాంత్ రెడ్డి ఈ అవార్డు అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ అండి. అత్యాధునిక టెక్నాలజీతో బెస్ట్ బిల్డింగ్ మెటీరియల్స్ అందిస్తూ తెలుగు రాష్ట్రాల బిల్డర్స్ మన్ననలు పొందుతోంది Praco company. Please give them a big round of applause, please. And the next category, Best Seeds Manufacturing. The company is Kaveri Seeds Company. Congratulations. And the next category, Best Software Services. And the award goes to Plural Technology Private Limited. Congratulations. Best Software Service విభాగంలో ప్లూరల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డు కంపెనీ CEO మిస్టర్ సుకుమార్ గారు అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ సుకుమార్ గారు. And the next category, Best Techno Services. The award goes to Maple Software Private Limited. Best Techno Services విభాగంలో Maple Software Private Limited కంపెనీకి అవార్డు దక్కింది. అవార్డు అందుకుంటున్నారు CEO మిస్టర్ శివకుమార్ గుంటూరు. కంగ్రాచులేషన్స్ శివకుమార్ గారు. The next category, Best Real Estate and Infra. And the company is NCC Limited. We are NCC Limited. Congratulations. ప్రతిష్టాత్మకమైన HMTV Business Excellence Awards లో భాగంగా బెస్ట్ రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రా విభాగంలో NCC Limited కంపెనీకి ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డు కంపెనీ జనరల్ మేనేజర్ మిస్టర్ విజయ్ కుమార్ తాటపూడి గారు అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ సార్. And the next category, Best Sustainable Green Building. The award goes to My Home Constructions. Congratulations sir. HMTV Business Excellence Awards లో భాగంగా బెస్ట్ సస్టైనబుల్ గ్రీన్ బిల్డింగ్ విభాగంలో మై హోమ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డు కంపెనీ సీనియర్ ప్రెసిడెంట్ ప్రాజెక్ట్ మిస్టర్ ఎంకే రవిసాయి అందుకుంటున్నారు. మై హోమ్ సంస్థకు తెలుగు రాష్ట్రాల్లో విశేషమైన ఖ్యాతి ఉంది. అత్యాధునిక టెక్నాలజీతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టడంలో వీరు దిట్ట. The next category is Best Building Construction and the award goes to Asmas Construction Private Limited.
ప్రతిష్టాత్మకమైన హెచ్ఎంటీవీ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్లో భాగంగా బెస్ట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ విభాగంలో అజ్మాస్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డును కంపెనీ అధినేత మిస్టర్ సుభాని అందుకోనున్నారు. ప్లీజ్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. ఫైన్. And the next category is Best Education. Stanley College of Engineering and Technology for Women organization ki ee award dakkindi. Stanley College, we're not just building careers, we're building confidence, innovation and the future of women in engineering. ప్రతిష్టాత్మకమైన హెచ్ఎంటీవీ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ లో భాగంగా బెస్ట్ ఎడ్యుకేషన్ విభాగంలో స్టాన్లే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ ఆర్గనైజేషన్ కి ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డును కాలేజ్ కు చెందిన సెక్రటరీ కరెస్పాండెంట్ మిస్టర్ కొడాలి కృష్ణారావు అందుకోనున్నారు. In the next category, Best Innovation Entrepreneur. And the award goes to Maharshi Research for Vedic in Technology. Innovative Entrepreneur విభాగంలో మహర్షి రీసెర్చ్ ఫర్ వేదిక్ ఇన్ టెక్నాలజీకి ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డును ఈ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ మిస్టర్ ఏబిఎస్ శాస్త్రి గారు అందుకోనున్నారు. కంగ్రాచులేషన్స్ ఏబిఎస్ శాస్త్రి గారు. In the next category, Best Startup Entrepreneur, Converge Biotech Private Limited. ప్రతిష్టాత్మకమైన హెచ్ఎంటీవీ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ లో భాగంగా బెస్ట్ స్టార్టప్ ఎంటర్ప్రెన్యూర్ విభాగంలో కన్వర్జ్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డును కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ అరుణ్ కుమార్ బిజ్లా అందుకోనున్నారు. కంగ్రాచులేషన్స్ అరుణ్ కుమార్ బిజ్లా గారు. And the next category, special awards. The award goes to Guru, Best Corporate Gifting, Mementos and Awards Manufacturing Company. ఈ అవార్డ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ కమల్జీత్ సింగ్ అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ కమల్జీత్ సింగ్ జీ. And the next category, Government Enabled Service. The award goes to Ram Info Company. Congratulations, Government Enabled Service విభాగంలో రామ్ ఇన్ఫో కంపెనీకి ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డును మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ ఎల్ శ్రీనాథ్ రెడ్డి అందుకుంటున్నారు. And the next category, Best Designer Studio. The award goes to ISSA Studio Company. ఈ అవార్డును మేనేజింగ్ డైరెక్టర్ మిసెస్ చేతన అందుకోనున్నారు. ప్లీజ్ మ్యామ్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. శ్రీ శక్తి. And the next category, Capital Goods Minerals. The award goes to Satyalakshmi Madhyam Private Limited Company. Congratulations. ప్రతిష్టాత్మకమైన హెచ్ఎంటీవీ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ లో భాగంగా క్యాపిటల్ గూడ్స్ అండ్ మినరల్స్ విభాగంలో సత్యలక్ష్మి మద్యం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అవార్డు ఇస్తున్నాము. ఈ అవార్డును మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ విశ్వనాథన్ గారు అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ సార్. తెలంగాణ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అవార్డ్స్ సెరమనీ కార్యక్రమానికి విచ్చేశారు. పొన్నం ప్రభాకర్ గారు విద్యార్థి దశ నుంచే నాయకుడిగా ఎదిగిన విశిష్ట నేత. ఎన్ఎస్యుఐ నాయకుడిగా కాంగ్రెస్లో కీలక ప్రస్థానం. కరీంనగర్ ఎంపీగా ఎన్నికై దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నేత. తెలంగాణ ఉద్యమ సమయంలో ఫైర్ బ్రాండ్గా సంచలనం సృష్టించిన నాయకుడు. తెలంగాణ బిల్లు పెడుతున్న సందర్భంలో పార్లమెంట్లో జరిగిన పెప్పర్ స్ప్రే దాడిని సమర్థవంతంగా ఎదుర్కొన్న నేత.
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంలో తనదైన మార్పును ప్రకటించిన నాయకుడు, ఆర్టీసీలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ నేత, అందరి ఫోన్లు రిసీవ్ చేసుకొని సమస్యలు వెంటనే తీరుస్తారన్న పేరున్న నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం రవాణా శాఖ మంత్రిగా కీలక పాత్ర పోషిస్తున్న ప్రజానేత వన్ అండ్ ఓన్లీ పొన్నం ప్రభాకర్ గారికి స్వాగతం, సుస్వాగతం. మన కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుతాం ప్లీజ్. And the next category, Defense Aerospace. The award goes to ప్రతిష్టాత్మకమైన HMTV Business Excellence Awards లో భాగంగా డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ విభాగంలో రఘువంశీ మెషిన్స్ టూల్స్ కంపెనీకి అవార్డు దక్కింది. ఈ అవార్డును కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ వంశీ గారు అందుకోనున్నారు. ప్లీజ్ సార్. And the next category, Tourism and Hospitality. The award goes to Sun International Institute for Tourism and Management. Sun International, Visakhapatnam, Hyderabad. Congratulations. ప్రతిష్టాత్మకమైన HMTV Business Excellence Awards లో భాగంగా టూరిజం అండ్ హాస్పిటాలిటీ విభాగంలో సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ కు అవార్డు దక్కింది. ఈ అవార్డును కంపెనీ చైర్మన్ మిస్టర్ శ్రీకాంత్ జాస్తి గారు అందుకుంటున్నారు. And the next category, Real Estate and Infra. The award goes to Destiny Group. Congratulations, sir. ప్రతిష్టాత్మకమైన HMTV బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ లో భాగంగా రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రా విభాగంలో డెస్టినీ గ్రూప్ కంపెనీకి ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డును మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ సయ్యద్ మక్బూల్ బక్రీ అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్. And the next category, Education and Allied. The award goes to Kanti Keen School Academy. Congratulations Andy, Kranti Keen School Academy. ఈ అవార్డును ఈ ఆర్గనైజేషన్ నుంచి మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ శ్రీనివాస్ రెడ్డి అందుకుంటున్నారు. ఈసీఐఎల్ దమ్మాయిగూడలోని ఈ అకాడమీలో ఈ సంస్థ 20 ఏళ్లుగా సైనిక్ స్కూల్, నవోదయ, ఆర్ఎంఎస్ ప్రవేశాలకు శిక్షణ అందించే ప్రముఖ విద్యా సంస్థగా వెలుగొందుతోంది. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు అనేక మంది ఇప్పటికే ఉన్నత ఉద్యోగాల్లో, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. And the next category, Renewable Energy. The award goes to Spantech Engineers Private Limited. Please come on to the dais. And the next category, Renewable Energy, ప్రతిష్టాత్మకమైన బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ లో భాగంగా రెన్యూవబుల్ ఎనర్జీ విభాగంలో స్పాన్టెక్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డును కంపెనీ నుంచి డాక్టర్ రామ్ గోపాల్ అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్. And the next category, Textiles and Garments. And the award goes to Mangalagauri Shopping Mall. Experience Kanchipuram Mangalagauri Silks. Congratulations. Mangalagauri Shopping Mall. Managing Director Mr. Krishnamurthy Chirnagaru award అందుకుంటున్నారు. టెక్స్టైల్ అండ్ గార్మెంట్స్ విభాగంలో మంగళగౌరి షాపింగ్ మాల్ కి అవార్డు దక్కింది. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ కాస్ట్ పేస్. ప్లీజ్ మన స్టాండింగ్ ఓవెన్ చేయడం ఈ అంశానికి చాలా అవసరం. ప్లీజ్
I expect standing ovation. Thank you, ma'am. Thank you, sir. Congratulations also. And the next category, Best Designer Studio, the award goes to Sunita Graphics. Congratulations, sir. Best Designer Studio విభాగంలో Sunita Graphics కంపెనీకి ఈ అవార్డు దక్కింది. ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. ఈ అవార్డును కంపెనీ ప్రొపరైటర్ మిస్టర్ కటారి శివకుమార్ గారు అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ మ్యామ్. కంగ్రాచులేషన్స్ సార్. And the next category, Best Education and Allied. The award goes to Resonance Educational Institute. Congratulations, Best Education and Allied విభాగంలో Resonance Educational Institute కి అవార్డు దక్కింది. ఈ అవార్డును ఈ ఆర్గనైజేషన్ నుంచి మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ నర్రా పూర్ణచంద్రరావు గారు అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్ అండి. And the next category, Best Seeds Manufacturing, Kaveri Seeds Company. Please come on to the dais, sir. ప్రతిష్టాత్మకమైన HMTV బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్లో భాగంగా బెస్ట్ సీడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ విభాగంలో కావేరీ సీడ్స్ కంపెనీకి ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డును కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ భాస్కర్ రావు గారు అందుకుంటున్నారు. ప్లీజ్ సార్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. కంగ్రాచులేషన్స్ అండి. Please. ప్రతిష్టాత్మకమైన HMTV బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్లో భాగంగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ విభాగంలో బహుముఖ ప్రజ్ఞాశాలి TG వెంకటేష్ గారికి మనం ఈ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వబోతున్నాం. Give them a round of applause. లైఫ్ టైం అచీవ్మెంట్తో మనం TG వెంకటేష్ సార్ని సత్కరించుకుంటున్నాం. భిన్న ధృవాలైనటువంటి వ్యాపారం, రాజకీయం రెండింటినీ సమానంగా నడుపుతూ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా, సేవా దృక్పథం కలిగిన రాజకీయవేత్తగా మన్ననలు పొందారు TG వెంకటేష్ గారు. శ్రీ రాయలసీమ ఆల్కలీస్ అలైడ్ కెమికల్స్ అనే కాస్టిక్ సోడా ఫ్యాక్టరీతో వ్యాపారం ప్రారంభించి శక్తివంతమైన కాల్షియం హైపోక్లోరైడ్ విద్యుత్ ప్రాజెక్టులు, జంతువుల వ్యాక్సిన్ల తయారీ, పెద్ద ఎత్తున ఉప్పు ఉత్పత్తి చేసే యూనిట్లు, సినిమా థియేటర్లు, స్టార్ హోటళ్లు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులలో విస్తరింపజేసిన బిజినెస్ టైకూన్. ముక్కుసూటిగా మాట్లాడే గ్రేట్ పొలిటికల్ లీడర్ TG వెంకటేష్ గారిని ఇవాళ మనం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరిస్తున్నాం. పలు కేటగిరీలో ఇవాళ మన బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్తో అవార్డీస్ని సత్కరించుకున్నాం. మరి ఈ అవార్డ్ ఎంపికలో జ్యూరీ మెంబర్స్ది కీలక పాత్ర. వారిని మనం సత్కరించుకోవాలి. ఫణీంద్ర గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాము. నరసింహమూర్తి గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాము. శేఖర్ రెడ్డి గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం సార్.
ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పొన్నం ప్రభాకర్ గారు, పాత మిత్రులు, మరి చాలా సంవత్సరాల తర్వాత ఒకే డయస్ మీద ఉండటం, మరి అలాగే వారి ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు కూడా ఒక విధంగా చెప్తున్నాను. సమైక్య ఆంధ్ర కోసం చాలా పోరాడాను, కలిసి ఉండాలని పోరాడాను, దూరం కావాలని కాదు. ఎందుకైనా మంచిదని డివిజన్ జరిగింది, అందరూ సుఖంగా ఉన్నారు. కానీ విడిపోయిన టీజీ అనే నా ఇనిషియల్ని కంటిన్యూ చేస్తున్నందుకు వారి ప్రభుత్వానికి ధన్యవాదాలు చేస్తున్నాను. ఇక జ్యూరీ మెంబర్స్ ఉన్నారు, పెద్దలు, మిత్రులు, గౌరవనీయులు నరసింహమూర్తి గారు ఉన్నారు, ఫణీంద్ర గారు ఉన్నారు, శేఖర్ రెడ్డి గారు ఉన్నారు. వీరందరూ జ్యూరీ మెంబర్సు. నన్ను ఈ అవార్డు ఫంక్షన్లో లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ప్రకటించేదానికి వారు సెలెక్ట్ చేయటం జరిగింది. కానీ ఈరోజు ప్రత్యేకత నాకేమంటే, చాలా మార్లు అవార్డు తీసుకున్నాను, చాలా మార్లు అవార్డులు ఇచ్చాను. కానీ ఈ కార్యక్రమం ప్రత్యేకత ఏమంటే, అవార్డు తీసుకోవటము ఉన్నాను, అవార్డు ఇచ్చే దాంట్లో కూడా ఉన్నాను. ఈ రెండు ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు, ఫస్ట్ టైం ఇక్కడ ఫేస్ చేస్తున్నాను. మరి హెచ్ఎంటీవీ గురించి చెప్పాలంటే, మనిషికి 2 కళ్ళు ముఖ్యం. అలాగే దీనికి వెనక ఉండి నడుపుతుండే వామన్ రావు గారు, మరి అలాగే హనుమంతరావు గారు 2 కళ్ళుగా హెచ్ఎంటీవీకి ఉంటూ వారు భుజస్కంధాల మీద పెట్టుకొని ఈ ఆర్గనైజేషన్ని ఎంతో పైకి తీసుకొని వెళ్ళారు. మరి ప్రతి ఒక్కరికి అంటే అన్ని రంగాల్లోకి, గ్రామీణ ప్రజలకు, రాజకీయాల్లో ఉండే వాళ్ళకు, ఓటర్లను చైతన్యం చేసే దాంట్లోనూ, పారిశ్రామికవేత్తలను, పరిశ్రమలు పెట్టుబడి పెట్టేవాళ్ళని అందరికీ చైతన్యం వచ్చే విధంగా ఈ ఛానల్ ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి మనసా వాచ తెలుగు ప్రజల తరఫున వారికి, వారితో పనిచేస్తుండే అందరికీ, ఎడిటర్కు, అందరికీ, మెంబర్లందరూ వర్క్ చేస్తుండే వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ఈరోజు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు నాకు ఇచ్చారు. నేను ఇప్పుడు 75 ఎంటర్ అయిపోతున్నాను. నేను రిటైర్ కాలేదు, ఇంకా మళ్ళీ అచీవ్మెంట్స్ ఉంటాయి. మళ్ళీ హెచ్ఎంటీవీ పిలిచి రావాల్సి వస్తుంది. రిటైర్డ్ అయ్యాను అనుకోని ఏమన్నా లైఫ్ టైం అచీవ్మెంట్ ఇచ్చారో నాకు తెలియదు, కానీ నేను రిటైర్ కాలేదని తెలియజేస్తున్నాను. మిత్రులారా, అవార్డు ఇచ్చినందుకు కొన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది. 1-2-3 విషయాలు త్వరగా లేట్ అయినందుకు మినిస్టర్ గారు కూడా ఉన్నాడు, త్వరగా కొన్ని చెప్తాను. మా ఫ్యామిలీ అగ్రికల్చరల్ ఫ్యామిలీ, ఇండస్ట్రియలిస్ట్ ఫ్యామిలీ, ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ. మా నాన్న వాళ్ళ అన్నదమ్ములు 6 మంది ఉండేవాళ్ళు. 150 సంవత్సరాల ఇండస్ట్రియలిస్ట్ ఫ్యామిలీ. ఇక్కడ ఆంధ్ర, తెలంగాణలో ఎక్స్పోర్ట్ అనేది తెలియని రోజుల్లో సౌత్ ఇండియాలో మా పెద్దలు ఎక్స్పోర్ట్ చేసిన ఆయిల్ బిజినెస్ ఉన్నది. ముఖ్యంగా చెప్పేది ఏమంటే, మా జాయింట్ ఫ్యామిలీ, మా ఇంట్లో దగ్గర 6 మంది అన్నదమ్ములకు, ఒక్కొక్కరికి 6 వరుసన 36 మంది పిల్లలు. అంటే నా కజిన్స్, సిస్టర్స్ కానీ, బ్రదర్స్ కానీ, ఓన్ బ్రదర్స్ కానీ, అందరికీ మాకంతా 2 ఏళ్ళు 3 ఏళ్ళు డిఫరెన్స్ ఉండేది కజిన్స్కు. కాంపిటీషన్ లైఫ్.
ఒకవేళ నేను లేట్ చేస్తే పెళ్లి చేసుకునేది నా కింద ఉండేవాడు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాడు ముందు. ఇట్స్ ఎ కాంపిటీషన్ లైఫ్. ఆ కాంపిటీషన్ లైఫ్లో మనం ఎంత ఎఫిషియన్సీ ఉంటే అంత పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఆ ఫ్యామిలీలో నేను కాంపిటీషన్లో నెగ్గాను. నన్ను పెద్ద పరిశ్రమకు ఇన్ఛార్జ్గా పెట్టారు. 23 years వచ్చేప్పటికి 21లోనే బిజినెస్లో ఎంటర్ అయ్యాను. 23 వచ్చేప్పటికి పెద్ద ఇండస్ట్రీ కర్నూలులో పెట్టేదానికి, దేశంలోనే ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టేదానికి నాకు ఇచ్చారు. అన్నీ సక్సెస్ఫుల్గా నేను ఉన్నంతవరకు ఏ ఇండస్ట్రీ కూడా ఇబ్బంది పడకుండా సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఫ్యామిలీ డివైడ్ అయినాక మళ్ళీ కెమికల్ ఇండస్ట్రీలో రావటం, ఫార్మా, సో మెనీ ప్రాజెక్ట్స్ ఐ హ్యావ్ స్టార్టెడ్, నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్. మీ అందరికీ చెప్పేది ఏమంటే ఫైనాన్స్ తీసుకోవాలి. ఎవరైనా ఇండస్ట్రీ పెట్టేవాడు ఫైనాన్స్ తీసుకోవాలి. ఫైనాన్స్ తీసుకునేటప్పుడు మీకు 5 ఎకరాల ల్యాండ్ కావాలంటే 20 ఎకరాల ల్యాండ్ తీసుకోండి. ఏమైనా పొరపాట్లు ఇండస్ట్రీ జరిగితే 15 ఎకరాలు ఉంటుంది మీకు పక్కన బ్యాంకు, అది 10 times పెరుగుతుంది. ఇండస్ట్రీ వాల్యూ పెరుగుతుందో లేదు కానీ డిప్రిషియేట్ అవుతుంటుంది. ఇండస్ట్రీ ల్యాండ్ వాల్యూ పెరుగుతుంటుంది. ఇబ్బంది అయినప్పుడు ఆ ల్యాండ్ మీకు బ్యాంకుగా పనిచేస్తుంది, ఫైనాన్స్గా. అది 2 కంపెనీల్లో పెడుతూ దాన్ని సేఫ్ గార్డ్ చేసుకోండి. ఇది ఒక చిట్కా అని మీకు తెలియజేస్తున్నాను. ల్యాండ్ బ్యాంక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచంలో జనాభా ఉండే దేశం మన దేశం. సైజ్ వైజ్ మన చిన్నది. ల్యాండ్కి ఎప్పుడు వాల్యూ ఉంటుంది. ఇట్స్ ఏ గోల్డ్, డైమండ్, బంగారు లాంటిది భూమి. ఆ భూమి ఎవడున్నాడో వాళ్ళంతా కోటీశ్వర్లు అవుతారు. వాళ్ళ భూములు లేనివాడు ఎంత సంపాదించినా ఆ భూమి ఉండేవంతో బికారుగానే ఉంటాడని మీరు తెలుసుకోవాలని తెలియజేస్తున్నారు. గత 40 సంవత్సరాలుగా నేను ఎంతోమందికి చెప్తూ వచ్చాను. చాలామంది ల్యాండ్స్ కొంటాం, నాతో వచ్చి చెప్పటం, సార్ మేము చాలా పెరిగాము, అదృష్టము, బిజినెస్ పెట్టుకున్నాము, ఇది చేశామని చెప్పారు. సో ఇదొక చిట్కా అని మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇండస్ట్రీ పెట్టేటప్పుడు ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది, డోంట్ మేక్ ఎక్స్పెరిమెంట్. కొత్త వాళ్ళని మాత్రం పొరపాటున పెట్టద్దండి. ఆ లైన్లో ఎక్స్పీరియన్స్ అయిండే టెక్నీషియన్స్, ఆ లైన్లో మార్కెట్ చేసిన వాళ్ళు డబల్ వేజ్ అన్న తీసుకొని వచ్చి మీరు పెట్టాలి. కానీ డోంట్ టేక్ ఎక్స్పెరిమెంట్స్. ఎక్స్పెరిమెంట్ తీసుకున్నా అంటే ఇండస్ట్రీ విల్ గో టు డ్రైన్. ఇది ప్రతి ఒక్క ఎంటర్ప్రెన్యూర్ గుర్తుపెట్టుకోవాలి. మీరు పెట్టుకునే స్టాఫ్ ఎక్స్పీరియన్సు, ఎక్స్పోజు, మార్కెటింగు, టెక్నికలీ క్వాలిఫైడ్ అయిన వాళ్ళని మాత్రమే మీరు పెట్టుకోవాలి. మీరు యూ షుడ్ నాట్ డూ ఎనీ ఎక్స్పెరిమెంట్ ఆన్ ది ఇండస్ట్రీ, ఇట్ విల్ బి డేంజరస్ అని తెలియజేస్తున్నాను. సో ఇది ఒక గుణపాఠం నేర్చుకోవాలని తెలియజేస్తున్నాను చాలామందికి. మరి అలాగే ఎంప్లాయీస్కు, నా వరకు నేను నా కంపెనీలో రిటైర్మెంట్ లేదు. నాతో ఉండేవాళ్ళు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలుగా నాతో ఉండి నడిచిన వాళ్ళకి స్టిల్ దే ఆర్ కంటిన్యూయింగ్. నా ఫ్రెండ్స్ ఉన్నారు, నాతో తోడుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అందరినీ అలాగే వాళ్ళై రిటైర్ అయిన నాకు చేత కాదని పోల్చిందే తప్ప నా కంపెనీలో రిటైర్మెంట్ లేదు. దొంగతనాలు కానీ చీటింగ్ కానీ చేస్తే మాత్రం మెర్సిలెస్లీ ఐ విల్ రిమూవ్ దెమ్, వాడు ఎంత వాడైనా. అది తప్ప మిగతా దాంట్లో నేను ఉద్యోగాల నుంచి తొలగించేది లేదని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఎంప్లాయీస్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కొత్తగా 40 సంవత్సరాల కిందట కొన్ని ఇబ్బందులు నేను ఫేస్ చేసేవాడిని. ట్రేడ్ యూనియన్లు చాలా యాక్టివ్గా ఉండేది. ట్రేడ్ యూనియన్లు యాక్టివ్ ఉండేది. వాళ్ళు పని చేయమనేవాళ్ళు, గలాట్ చేసేవాళ్ళు. ఉద్యోగంలో తీసేస్తే వాడిని ఒకరిని తీస్తే 10 మంది బయట కూర్చుంటారు మేము రామని. సో వాట్ హ్యావ్ డన్ ఈజ్, వాడిని ఒక ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చోబెట్టి న్యూస్ పేపర్లు ఇచ్చి నువ్వు చదువుకోరాని నీకు పని ఇచ్చేవాడిని కాదు అన్నాను. వాడు 4వ రోజు వచ్చి కాళ్ళు పట్టుకొని సార్ నాకు పని ఇవ్వంటే నేను ఇంకో దూరం తప్పు చేయను అనేవాడు. ఇలా వీ హ్యావ్ టు యూజ్ అవర్ ఐక్యూ అండ్ వీ హ్యావ్ టు డీల్ ది సబ్జెక్ట్ వైజ్, అకేషన్ వైజ్, వీ హ్యావ్ టు డీల్ ది థింగ్స్ అండ్ వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ది ప్రాబ్లం. విధంగా మనం మరి వాళ్ళలో ఒక డిసిప్లిన్ పోతూ వచ్చింది. మా ముందే సిగరెట్లు తాగటం, మా ముందే ఆల్కహాల్ తాగటం కూడా మొదలుపెట్టారు చాలామంది. ఏదో మేము ఎంటెక్ చదివాము, డాక్టరేట్ వచ్చిందని సిగరెట్లు పట్టుకొని వస్తే ఆ మేనేజ్మెంట్తో వాళ్ళకి ఏం డిసిప్లిన్ ఉంటుంది?
సో ఐ స్టార్టెడ్ గివింగ్ ది అలవెన్స్, మా మదర్ పేరుతో గౌరీ అలవెన్స్ అని, నాన్ స్మోకింగ్ నాన్ ఆల్కహాలిక్ అలవెన్స్. దగ్గర మాతో పనిచేసే 3,000 మంది ఎంప్లాయీస్కు వీఆర్ గివింగ్ అరౌండ్ 1,500 రూపీస్ ఎక్స్ట్రా లాస్ట్ 30 years. ఇట్స్ హిస్టారికల్ థింగ్ ఇన్ ది గ్లోబలీ. సో ఎవడైనా తాగితే స్మోక్ చేస్తే దే విల్ లూజ్ ది జాబ్ తెలిసిందంటే, చెప్పినోడు ఎవడైనా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వానికి అవార్డు కూడా ఇస్తామన్నమాట. దొంగగా తాగొచ్చు కానీ అట్లీస్ట్ ఫ్యాక్టరీలో స్మోకింగ్ అనేది ఉండదు. ఫ్యాక్టరీలో బాత్రూంలో ఫుల్గా సిగరెట్లు పడి ఉండేవి, ఒక్క సిగరెట్ ఉండదు. ఇప్పుడు ఉందంటే వానికి ఉద్యోగం పోతుంది. సో ఈ విధంగా ఐ స్టార్టెడ్ బ్రింగింగ్ దెమ్ ఇన్ టు డిసిప్లిన్. ఇంకా మళ్ళీ మా ఫ్రాక్షన్ ఏరియా టోటల్ అంటే మా తాత వాళ్ళందరూ పొలిటికల్లో ఉన్నారు కాబట్టి బ్లడ్లో నాకు రాయలసీమ బ్లడ్ ఉంది కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు ఫేస్ దెమ్. నాకు ఇంతవరకు భయం అనేది తెలియదు. భయం ఎప్పుడు నేను భయపడలేదు. కొన్ని విషయాల్లో భయపడతాయి, ఒకటే విషయంలో భయపడతాయి. ఏదైనా ఫంక్షన్ జరిగితే ఆ ఇన్వైట్ చేసేది మిస్ అవుతుంటుంది, మన పక్కన వాళ్ళురా మిస్ అవుతుంది. ఆ ఒక్క ఫంక్షన్లకు ఏర్పాటు చేసేదానికి కార్యక్రమాలకు ఇంట్లో కార్యక్రమాలకు ఒక్కటే భయపడతాను. రిమైనింగ్ థింగ్స్ ఇన్ మై లైఫ్ ఐ హావ్ నాట్ ఫియర్డ్ అట్ ఆల్. ఐ ఫేస్డ్ ఆల్ ది ఫ్రాక్షన్ లీడర్స్. ఫ్రాక్షన్ జోన్ అక్కడ ఎక్కువ, ఇట్స్ ఓకే, ఫ్రాక్షన్ ఏరియా ఎక్కువ. వాళ్ళు ఫ్రాక్షన్ ఏరియా వాళ్ళందరూ ఇప్పుడు నేను సలాం కొట్టించుకునే పరిస్థితుల్లో వచ్చాను కానీ ఒక్క ఫ్రాక్షన్ లీడర్ కూడా నన్ను బెండ్ చేయలేదు. అందరినీ బెండ్ చేయగలిగాను. ఐ బికేమ్ హీరో ఆఫ్ దట్ ఏరియా అని తెలియజేస్తున్నాను. అలాగే మా కర్నూలు ప్రాంతంలో 30,000 ఎకరాలు ఇండస్ట్రియల్ ల్యాండ్ ఉండేది. అది సేఫ్ గార్డ్ చేస్తూ వచ్చాను. చాలా మటుకు 25,000 ఎకరాలు సేఫ్ గార్డ్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు నా కొడుకు ఇండస్ట్రీ మినిస్టర్ అయ్యాడు. కొన్ని ఇండస్ట్రీస్ అక్కడ డెవలప్ అయ్యేదానికి అవకాశం కల్పించాను. నౌ ఈజ్ ఏబుల్ టు మేక్ గుడ్ ప్రోగ్రెస్ ఇన్ దట్ ఏరియా. అది ఫ్రాక్షన్ వాళ్ళు కబ్జా చేయకుండా ఆపగలిగాను లాస్ట్ 30-35 yearsగా. ఆ ల్యాండ్ ఈజ్ అవైలబుల్. ఇండస్ట్రీ పెట్టేవాళ్ళు ఎవరన్నా ఆ ప్రాంతానికి వస్తే తప్పకుండా వీళ్ళు అసిస్తాము, వీళ్ళు హెల్ప్ దేమని సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి పాలిటిక్స్లో వీ హ్యావ్ ఫేస్డ్ నంబర్ ఆఫ్ ఇష్యూస్, నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. బట్ ఎక్కడ కానీ మా జీవితంలో క్యారెక్టర్ మెయింటైన్ చేస్తూ ఒక డిసిప్లిన్డ్గా మాకు ఎదురు ఉండే వాళ్ళతో కూడా మంచివాడు అనిపించుకునేది లైఫ్లో చాలా ముఖ్యం. బికాజ్ అవర్ లైఫ్ ఈజ్ లైక్ ఎ బబుల్. మనం ఆ ఉన్న జీవితాన్ని మనం మంచివాళ్ళు అనిపించుకుంటూ ముందుకు పోతూ వ్యాపారాలు చేస్తూ పోవాలి. ఇక బ్యాంకుతో డీల్ చేసేటప్పుడు మాత్రం చాలా ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి నేను మీటింగ్ ఇది క్లోజ్ చేస్తా సబ్జెక్టు. బ్యాంకుల్లో మీరు 1,00,000 రూపాయలు తీసుకొని 1,000 రూపాయలు డిఫాల్ట్ అవుతారనుకోండి. 1,000 రూపాయలు లేకపోతే 100 రూపాయలు డిఫాల్ట్ అంటే మీరు డిఫాల్ట్ కింద ఉంటారు. 100 రూపాయలు నువ్వు 1,00,00,000 రూపాయలు తీసుకొని 1,00,00,000 రూపాయలు తీసుకొని 100 రూపాయలు డిఫాల్ట్ అయి ఉంటుంది. ఆ డిఫాల్ట్ కిందే అక్కడ ఉంటుంది. 1,000 రూపాయలు తీసుకోనో 10,000 తీసుకోనో 1,00,000 తీసుకొని కరెక్ట్గా పే చేస్తే వాడు పాజిటివ్గా ఉంటాడు. వానికి మళ్ళీ 1,00,00,000 రూపాయలు ఇస్తారు. వీడు 1,00,00,000 రూపాయలు తీసుకొని 100 రూపాయలు డిఫాల్ట్ అయిన వానికి 100 రూపాయలు కూడా ఇవ్వరు. ఇది గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాను. సో బ్యాంకులో మాత్రం డిఫాల్టర్గా ఉంటే అది బ్లాక్ లిస్ట్గా వెళ్ళిపోతుంది. సో వీ టు మెయింటైన్ డిగ్నిటీ అండ్ టైమ్లీ పేమెంట్. ఇవన్నీ మీరు జాగ్రత్తగా చేసుకుంటే గుడ్ విల్ పే యూ బిగ్ వే అని మీకు తెలియజేస్తున్నాను. మీరు రిస్క్ తీసుకునేది ఏమవుతుందంటే మనకు 100 కోట్ల ప్రాజెక్ట్ ఉంటుంది అనుకోండి. 100 కోట్ల ప్రాజెక్టు ఒక 50 లక్షలు 1 కోటి రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ వర్కింగ్ క్యాపిటల్ మీరు అన్నెసరిగా మీరు డైవర్ట్ చేసినా, క్యాపిటల్కు డైవర్ట్ చేసినా, లేకపోతే మీరు మిస్యూజ్ చేసినా 100 కోట్ల ప్రాజెక్టు విల్ గో ఇన్ టు డ్రైన్. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క ఎంటర్ప్రెన్యూర్. ఆ 1 కోటి రూపాయలతోనే ఆ 100 కోట్ల ఫ్యాక్టరీ నడుస్తుంటుంది ఆ వర్కింగ్ క్యాపిటల్. ఆ వర్కింగ్ క్యాపిటల్ దెబ్బతిన్నదంటే 100 కోట్ల ప్రాజెక్ట్ విల్ గో టు డ్రైన్. ఇది గుర్తుపెట్టుకుంటే యూ విల్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్ అని మీకు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. హెచ్ఎంటీవీ వారికి మరి వారి బృందానికి అందరికీ మరొకతూరు ధన్యవాదాలు తెలియజేస్తూ జ్యూరీ మెంబర్స్కు మరి మా మిత్రులు
ప్రభాకర్ గారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. గుడ్ డే, గుడ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవార్డు మీకు మాత్రమే స్పెషల్ కాదు, మీకు ఇవ్వడం మాకు కూడా స్పెషలే. ఎందుకంటే ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, రాజకీయాలు, వ్యాపారం అన్నింట్లో హైట్ చూశారు. సో ఇలాంటి వాళ్ళు మాకు దొరకడం అరుదు. సో మీకు ఈ అవార్డుతో సత్కరించడం మేము సంతోషంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్ ప్లీజ్. హెచ్ఎంటీవీ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డును 7 సంవత్సరాలుగా ఇస్తూ ఈ సంవత్సరం కూడా 27 మందిని వివిధ రంగాల నుంచి ఒక కమిటీగా నరసింహమూర్తి గారు చాలా అనుభవజ్ఞులు. ఎందుకంటే నేను 2005లో మార్కెట్ చైర్మన్ ఉన్నప్పటి నుండి కూడా వారు నాకు చాలా అంటే సంస్థ పరంగా ప్రభుత్వ సంస్థ అయినా సాంకేతికంగా ఆడిట్ అన్ని విషయాల లోపల సంస్థను ఫైనాన్షియల్ క్రమశిక్షణ పెట్టినటువంటి నరసింహమూర్తి గారు, దాని తర్వాత ఫణీంద్ర గారు, అన్న రేరా రెడ్డి సాబ్ గారు, తర్వాత మా అన్నందరికీ పెద్ద మనిషి ఇప్పుడే చెప్పినాడు, ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చి ఏ విధంగా ఆదర్శంగా విత్ ఇన్ ఏ ఫ్యామిలీ కాంపిటేటివ్ స్పిరిట్ లోపల వ్యాపారంతో పాటుగా రాజకీయము, సామాజిక సేవ, మళ్ళీ కింద ఉండబడేటువంటి అందరినీ కూడా ప్రోత్సాహపరిచే విధమైనటువంటి ఒక గొప్ప మనసున్న మా అన్నగారు గతంలో మేము పార్లమెంటు మెంబర్గా ఉన్నప్పుడు రాజ్యసభ సభ్యుడు కానీ దాని తదుపరి అనేక కార్యక్రమాల లోపల రాజకీయాల్లో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా వారు హెచ్ఎంటీవీ సంస్థకు సంబంధించి గర్వపడతాం. ఎందుకంటే వామన్ రావు గారు కరీంనగర్ నుంచి మరి కపిల్ చిట్ ఫండ్ కావచ్చు, మయూరి బ్రెడ్ కావచ్చు, స్పెన్సార్ బ్రెడ్ కావచ్చు, ఈ విధంగా అనేక రకాలుగా శ్రమపడి ఇవాళ ఒక ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ను, ఒక ప్రింట్ పేపర్తో పాటుగా సమాజంలో ఈ విధంగా కొంత ఇండస్ట్రీస్ ఉన్నటువంటి సర్వీస్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి వాళ్ళని ప్రోత్సహించేటువంటి ఎక్సలెన్స్ అవార్డులు ఇవ్వడం కానీ, లేదా డిపార్ట్మెంట్ పరంగా అంటే హెచ్ఎంటీవీకి సంబంధించి లేదా అన్స్ ఇండియా ద్వారా యంగ్ జర్నలిస్టులు ఎంకరేజ్ చేయడంతో పాటుగా సామాజికమైనటువంటి కార్యక్రమాలు, ఏదైనా ఇష్యూ వస్తే వెంటనే వాళ్ళు ఒక చర్చ పెట్టి దాన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోయే విధంగా ఒక కార్యక్రమం చేపట్టే విధంగా మరి చేపట్టేటువంటి వామన్ రావు గారి యొక్క మనసుకు వారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మన ఇక్కడ ఇప్పుడే చూసిన లక్ష్మణరావు గారు కూడా మా వకీల్ బార్ కౌన్సిల్ చాలా సీనియర్ మెంబర్ కాసుగంటి లక్ష్మణరావు గారు కూడా ఉన్నారు. మా మిత్రుడు నాకంటే ముందు, నేను డిగ్రీ కాలేజీ విద్యార్థి రాజకీయాలు వచ్చేకంటే ముందు, నాకంటే నేను చదువుకునే సందర్భంలో కాలేజీ అధ్యక్షుడు ఉన్న కృష్ణమాచారి గారు ఉన్నారు. తర్వాత విద్యార్థి సంఘాల్లో రాజకీయాలు వచ్చాం సార్. మీ లెక్క వెంకటేష్ గారు మీలాగా వెంకటేష్ సాబ్ మీలా పెద్ద ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ కాకపోయినా అగ్రికల్చర్ ఫ్యామిలీ, ఫస్ట్ జనరేషన్ ఇంటూ పాలిటిక్స్ ఫ్రమ్ స్టూడెంట్స్ యూనియన్. సో కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ మూవ్మెంట్ కావచ్చు, పార్లమెంట్ మెంబర్గా, మార్కెట్ చైర్మన్గా వివిధ రకాల కార్యక్రమాలు చేసిన సందర్భంలో ఈరోజు ఇటువంటి ఒక సోషల్ యాక్టివిటీ అంటే ఒక కొత్త ఇండస్ట్రియలిస్టులను డిఫరెంట్ సెక్టార్ నుంచి ఎంపిక చేసి వాళ్ళకు అవార్డు ఇచ్చిన సందర్భంగా వారందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. మరింతగా మీ సంస్థలు రాష్ట్ర పరిధి దాటి తెలంగాణ గౌరవాన్ని పెంచే విధంగా దేశ స్థాయిలో ఎదగాలని సందర్భంగా ఆకాంక్షిస్తా ఉన్నాను. తప్పకుండా అందుకు సంబంధించిన ఈ యొక్క హెచ్ఎంటీవీ ప్రోత్సాహము అవార్డు రూపంలో మిమ్మల్ని మరింత శక్తివంతులను చేసి కార్యదీక్షాపరులు చేస్తుందనేటువంటి ఆకాంక్షను కూడా వ్యక్తం చేస్తూ మరొకసారి అందరికీ సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. ఈ సందర్భంలో నూతనంగా ఎవరైనా పరిశ్రమలు పెట్టాలన్నా, నూతనంగా ఇంకా ఈ రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యులు కావాలనుకున్నా ఈ ప్రభుత్వ పక్షాన అన్ని రకాల సహకారం అందించడానికి మనం కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజాస్వామికంగా ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం దగ్గరికి తీసుకొచ్చే విధంగా హెచ్ఎంటీవీ కూడా ప్రజలకు సంబంధించిన గొంతును వినిపించే ప్రయత్నం చేయాలని, ఆ విధంగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించడానికి సిద్ధంగా ఉందనే మాట మనవి చేస్తూ మరి కార్యక్రమం నిర్వహించిన హెచ్ఎంటీవీకి మరొక్కసారి నా హృదయపూర్వకంగా అభినందనలు.
అవార్డు పొందిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మన అవార్డీస్ని సత్కరించేందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎన్నో రివ్యూస్ అంత హడావిల్లో కూడా ఇచ్చిన మాట ప్రకారం వచ్చి సత్కరించారు. థ్యాంక్ యూ సో మచ్. మన ముఖ్య అతిథిని సత్కరించవలసిందిగా హెచ్ఎంటీవీ మేనేజింగ్ డైరెక్టర్ హనుమంతరావు గారిని కోరుతున్నాను. I want to thank our sponsors, associate sponsor, Pracom, banking partner, State Bank of India, supporting partner by LIC, Vijeta Supermarket Private Limited, Telangana and Andhra Pradesh, Gurus, Oltas, Satyalakshmi Madkem Private Limited, Hillox, Mountain Water like Purity, Maverick Events and Activations, Ram Info, and the print partner Hans India and BizBuzz. మరొకసారి ప్రతి ఒక్కరికి అవార్డు గ్రహీతలందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం.